కోసం కోటి తిప్పలు. ఈ మాట మనం జనరల్గా వింటుంటాం, కానీ ఓట్ల కోసం కోట్ల తిప్పలు అనేది ఇప్పుడు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కింద మీద పడి ఎక్సర్సైజులు చేస్తున్న పరిస్థితి ఇది. కసరత్తులు, మంత్రి పదవి, ఆ టికెట్ ఏదో మరి ఆయనకి ఇచ్చుంటే అయిపోయేది కదా అనేసి ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుకుంటున్నారు. కానీ టికెట్ ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఆయనకు టికెట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి వీళ్ళతో మిత్రబంధం ఏర్పరచుకున్న పార్టీ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి మాత్రం టికెట్ ఇవ్వద్దు, ఆయనకు టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము అన్నారు. సరే ఓకేలే, మనకిడ మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముస్లిం మైనార్టీ ఓట్లు మనం ఖచ్చితంగా మరి ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాలి కదా, రేపు మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, మనం ఓడిపోతాము అని చెప్పి ఏం చేసిరు, ఈయనకు ఉత్తుత్తి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎస్, ఇప్పుడు ఉత్తుత్తి మంత్రిలాగా. ఎందుకు ఉత్తుత్తి మంత్రి అంటున్నానో కూడా చెప్తా. నిజంగానే చిత్తశుద్ధి ఉండి నిజంగానే మైనార్టీ ఓట్లు అజారుద్దీన్ చెప్తేనే వేస్తాడు అనుకుంటే నిజంగానే ఆ రోజు ఆ టికెట్ అజారుద్దీన్కి ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మిత్రబంధమైన వాళ్ళు చెప్పడం వల్ల సో ఇవ్వలేదు. కాకపోతే ఏం చేసిరనంటే ఈరోజు మొత్తం కూడా సర్వేలు కొంపం వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏ సర్వే చూసినా కూడా మైనార్టీ ముస్లిం మైనార్టీ ఓట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. అరే మనకేంది, మనకు వాళ్ళు మొత్తం హెల్ప్ చేస్తామని చెప్పారు కదా, మేము చెప్తే ఓట్లు వేస్తామని చెప్పారు కదా. కానీ ఈరోజు పర్టికులర్గా ఉన్న ఓట్లన్నీ కూడా మొత్తం మెజారిటీ ఓట్స్ అన్నీ కూడా ఎందుకు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి అనేసి వీళ్ళు మొత్తం కూడా ఇక శల్య శోధన చేసిరట. ఈ శల్య శోధన తెలిసింది ఏంది అనంటే ముస్లిం ఓటర్స్ దూరం అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పటికిప్పుడు మరి దూరం అయ్యారంటే ఏం చేయాలి? ఇదంతా కూడా జరిగింది ఎక్కడ, మంచిగా మొత్తం కూడా వాళ్ళు సర్వేలు అన్నీ తెప్పించుకున్నారు, ఓన్గా సర్వేలు చేయించుకున్నారు రాహుల్ గాంధీ మీనాక్షి ద్వారా. ఇప్పుడు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి, గెలవాలంటే ఏం చేయాలి? లాస్ట్కు ఈ అస్త్రం కూడా మ్యాక్సిమం ఉన్న అస్త్రాలన్నీ వేసినాము, కానీ ఈ అస్త్రం కూడా ఇప్పుడు వేద్దాము. ఎందుకు అంటే ఇక్కడ క్యాండిడేట్ మైనస్ అనేసేమో వాళ్ళు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు నా కాంగ్రెస్ పార్టీ మైనస్ అనేసేమో ఇక్కడ క్యాండిడేట్ చెప్పుకుంటారు. ఇక్కడ ఎక్కడ పొంతన కుదరట్లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకోవాలి, క్యాండిడేట్ను కాదనేసి ఇప్పుడు వాళ్ళకు లేటుగా జ్ఞానోదయం అయింది. అందుకే ఏం చేసిన హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు మరి ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ అని అంటే రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకునే పరిస్థితి, ఒకవేళ తీసుకున్నా కూడా అది హైకమాండ్ ఆమోదించే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏదైనా కూడా ఇప్పటికిప్పుడు విచిత్రంగా ఇంకా వారం 10 రోజుల్లో ఎలక్షన్ ఉన్న మూమెంట్లో షణ్గా తెరపైకి ఇప్పుడు మంత్రిని తీసుకొచ్చారు. చూస్తారు కదా, ఇక మంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేటు అన్నీ కూడా ఫిక్స్ అయినాయి. మీరు అఫీషియల్ నోట్ కూడా చూస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఉత్తుత్తి మంత్ర నిజమైన మంత్ర, సరే 6 నెలల పాటు అయితే ఉంటాడు. ఉత్తుత్తి మంత్ర అయినా కూడా 6 నెలల పాటు అయితే ఉంటాడు. సరే, ఈ నిజమైన మంత్ర ఉత్తుత్తి మంత్ర అనే విషయం కూడా పక్కన పెడదాం. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఆడుతున్న డ్రామాలో మరి అజారుద్దీన్ లక్కీ ఫెలోనే అనుకోవాలా, లేకపోతే ఈ ఉత్తుత్తి మంత్రిగానే ఆయన సాటిస్ఫై అవుతాడా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కానీ నిజంగానే ఈరోజు ముస్లింలకు ఏమీ చేయలేదు కాబట్టి కనీసం మనం క్యాబినెట్లో తనకి ఒక్కరికి కూడా మనం స్థానం కల్పించలేదు కాబట్టి అనేసి ఇప్పుడు ట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవడం ఏందనేసి అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లిం మైనారిటీ ప్రజలే ముక్కున వేలేసుకొని దేంతో నవ్వాలో అర్థం కాక దాంతో నవ్వుతున్న పరిస్థితి అట. నిజంగానే ఇవ్వాలి అనుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది అనుకున్న నేపథ్యంలోనే ముందుగానే ఇవ్వచ్చు కదా. అంటే వాళ్ళ మీద కాన్ఫిడెంట్ పెట్టుకున్నారు కాబట్టి, వాళ్ళ వల్ల ఏది అవ్వట్లేదు కాబట్టి, సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ఓటర్స్ మొత్తము ఇటు బీఆర్ఎస్ వైపే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని రంగంలోకి దింపి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని. కానీ ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఇంకా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇక డ్యామేజ్ కంట్రోల్కి ఎక్కడ అవకాశం లేదనేసి. ఇక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అభ్యర్థికి నచ్చట్లేదట. ఇదేంటి, అసలు టికెట్ నాకు ఇచ్చిర్రు, నేను ఎమ్మెల్యే గెలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాల్సింది పోయి, ఎందుకనంటే ఈ జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతము, అందులో అక్కడ మాగంటి గోపీనాథ్ 3 టర్ములు అక్కడ గెలిచిన నేపథ్యం ఉన్న దాంట్లో నేను గెలుచుకొని సీట్ వస్తే నాకు కదా మంత్రి పదవి ఇవ్వాల్సింది. అంటే నా మీద నమ్మకం లేదా వీళ్ళకి, ఎందుకు ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నాడు, నాకేముంటుంది వాల్యూ అనేసి ఆయన సహచరులతో ఆయన చెప్పుకొని బాధపడుతున్నాడట. అంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి, కనీసం వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, నేను ఒక్కరిని కష్టపడి నేను ప్రచారం చేసుకున్న కనీసం గెలిచేవాడినేమో, ఈరోజు అంత గందరగోళమైన పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఇంకా నయం
ఎలక్షన్ పోలింగ్ రేపుదనంగా ఇవ్వలేదు అనేసి సెటైర్లు వేసుకుంటున్న పరిస్థితి ఏర్పడిందట. నిజంగా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగానే మేలు జరుగుతుందా, పెచ్చింగ్ ఉంటుందా? అంటే నిజంగానే ఈరోజు ముస్లిం మైనార్టీ ప్రజలు అంతా మమ్మల్ని అందరినీ గౌరవించి అగో క్యాబినెట్లో స్థానం కల్పించారనేసి గుండు గుత్తగా ఓట్లేస్తారా? అంటే ఇంత సిల్లీగా కూడా ఆలోచిస్తారా అనేసి ఈరోజు కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుకుంటున్నారట. ఎన్ని తిప్పలు చూడు. మేము గెలిచేసినాం, మేము గెలుస్తాము, మా చేతిలో అధికారం ఉంది, మా దగ్గర అధికార బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, మేము ఏమైనా పెడతామన్నారు కదా. మళ్ళీ ఇంతలోకి ఇంత భయం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి రాహుల్ గాంధీ మొట్టికాయలు వేసిండు. ఈ సర్వేలేంది, ఈ కథ ఏంది, మీరు నాకు ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చు, మిగతా వాళ్ళు డబ్బులు పెట్టి సర్వే చేయించారు, కానీ నేను చేయించిన సర్వేనే కదా ఈ రకంగా ఉంది, ఇది డ్యామేజ్ కంట్రోల్, కనీసం ఈ రకంగా చెయ్యండి అనేసి లాస్ట్ మూమెంట్లో జరిగిన డెసిషన్ అట ఇది. కానీ రేపు ఒకవేళ ఏదన్నా పొరపాటున రమారమి గెలిచిందే అనుకో, ఇది నేను తీసుకున్న డెసిషన్ వల్లనే గెలిచింది అనేసి రేపు రేవంత్ రెడ్డి తన అకౌంట్లో వేసుకుంటాడు. ఓడిపోతే నేను ముందే చెప్పాను ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని చెప్పాను, తీసుకున్నారు, దానికి నేనేం చేస్తా, నా చేతుల్లో ఏమీ లేదని చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే ఇప్పటికీ అఫీషియల్ నోట్ వచ్చిన తర్వాత కూడా అసలు పీసీసీ చీఫ్ నాకు సమాచారం లేదనేమో నిన్న చెప్తాడు, ఇవాళనేమో మేము మంత్రి పదవి ఇద్దామనుకుంటే అడ్డుకుంటున్నారు అనేసి. మరి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ఎవరు అంటే అక్కడ ఆ మిత్రులు వద్దని చెప్పినందుకు అడ్డుకునే ప్రయత్నం చేసిరా? ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుంది హైకమాండ్, ఏం చేయాలా, మనం గెలిచే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ ముందంజలో ఉంది, అసలు తప్పు పని చేసినామో టికెట్ అజారుద్దీన్కే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అజారుద్దీన్ ఏం ప్రచారం చేసి చాలా హానెస్ట్గా ప్రచారం చేసి మరి ఓట్లు వేపియాలనంటే మరి ఇప్పుడు ఆయనని ఈ డ్యామేజ్ కంట్రోల్ జరగాలి. ఇప్పుడు మంత్రి పదవి, ఈ మంత్రి పదవి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళతో వచ్చే సమస్యలు ఏంటని కూడా ఒక 4-5 రోజుల్లో అన్నీ బయటకు వస్తాయి. ఎన్ని జిమ్మిక్కులు అంటే ఈ ఓట్ల కోసము. బట్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణం. ఇది నిజంగానే మైనార్టీల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళు వేయాలనుకుంటే ఎప్పుడో వేయచ్చు. ఎందుకనంటే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాతనైనా కూడా ఇవ్వచ్చు, అంతగా ముందస్తు ప్లాన్ ఉంటే. లేదు నిజంగానే మైనార్టీల మీద చిత్తశుద్ధి ఉంటే అప్పుడే కనీసం మొన్న సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అప్పుడైనా ఇవ్వాలి కదా, 3 మంత్రులకైతే ఇచ్చారు కదా, మరి అప్పుడన్నా ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు? అంటే వీళ్ళు కేవలం ఈ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలు ఆలోచించుకోవాలి. పోనీ ఈ ఉత్తుత్తి మంత్రి, నేను ఎందుకు అంటున్నాను ఉత్తుత్తి మంత్రి అంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీనే గవర్నర్ ఆమోదించలేదు. గవర్నర్ ఆమోదించకపోయినా కూడా 6 నెలలు సస్టైన్ అవ్వచ్చు మంత్రిగా, కానీ ఆ 6 నెలల తర్వాత పరిస్థితి ఏంటి? ఆ డౌట్ ఖచ్చితంగా ఇంకా మరికొద్దిసేపట్లో మంత్రి అవుతున్న అజారుద్దీన్ కూడా ఉండొచ్చు. మనం ఎక్కడ చూడలే, ఇస్తారు మంత్రి పదవులు, క్యాబినెట్లో ఉన్నప్పుడు క్రియేట్ చేసుకుని మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ గిట్ల జూబ్లీ ఎలక్షన్ చాలా దగ్గరకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ముస్లిం ఓటర్స్కి గాలం వేయడానికి మంత్రి పదవి ఉంది చూడండి, అందరు నవ్వుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఈరోజు ఈ ఎలక్షన్ విషయంలో ఏం చేయడానికైనా వీళ్ళు వెనకాడరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అసలు అర్థం చేసుకోవాల్సిన అభ్యర్థి మీద నమ్మకం లేదు, అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేదు. సో మళ్ళీ నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నారంటే అజారుద్దీన్ మీద నమ్మకం పెట్టుకున్నారు. అజారుద్దీన్ లేకపోతే ఓట్లు పడవేమో, డిపాజిట్లు రావేమో, అసలు ముస్లిం ఓట్ల విషయంలో మనకు డిపాజిట్లైనా వస్తాయా రావా అన్న ఒక భయం పుట్టింది. ఆ భయంలో ఈరోజు మంత్రి పదవి ఏమని చెప్పుకుంటారు? రేపు చెప్పు, మేము ముస్లిం మైనార్టీ వ్యక్తికి క్యాబినెట్లో స్థానం కల్పించినాము అనే వ్యక్తిని ఎట్లా ఈ యొక్క అంశాన్ని గొప్పగా చెప్పుకోగలుగుతారు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కాకుండా వేరే టైంలో ఇచ్చుంటే అది చెప్పుకోవడానికి అవకాశం ఉండే. కానీ ఈరోజు ఆ సీటుని ఎరగా వేసింది ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కోసం. కాబట్టి చాలా చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటర్ల చేతిలో ఉంది. వీళ్ళు ఏ రకంగా మాయ చేయబోతున్నారు, ఏ రకంగా మర్మం చేయబోతున్నారు, ఏ రకంగా తొండి చేయబోతున్నారు, ఏ రకంగా డ్రామా ఆడుతున్నారు అనే విషయాన్ని పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది.